రెడ్డొచ్చి మొదలాడు సామెత కథ. పూర్వం రెడ్డి సీమలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఎక్కువగా రెడ్లు ఉండేవారు. రెడ్లలో లక్షాధికారి మొదలు భిక్షాధికారి వరకు కష్టపడి పని చేయవలసిందే కాని ఒక్క క్షణమైన వృధా కాలక్షేపం చేయరు. వాళ్లకు ప్రొద్దున్న మొదలు సాయంకాలం వరకు పొలం పని చూడటం, పాలు పితుక్కోవడం, దూడలకు గ్రాసం సమకూర్చటం వీటితోనే సరిపోతుంది. ఇంటికి చేరుకునేసరికి రాత్రి 8 గంటలు కూడా అవుతూ ఉంటుంది. అప్పుడు స్నానం భోజనం చేసుకుని రామాలయం దగ్గరకో మున్సబు గారి పెద్ద గజ్జు అరుగు మీదకో చేరుకుంటారు నలుగురును. అక్కడి నుంచి వ్యవసాయపు బోగట్టాలు, ఊళ్ళో మంచి చెడ్డలు చర్చించి ముచ్చటించుకునేసరికి 10:30, 11 అవుతుంది. ఇదంతా అయిన తరువాత ఎవళ్ళ ఇళ్లకు వాళ్ళు పోయి నిశ్చింతగా నిద్రపోతారు. మళ్ళీ కోడి కూసిందంటే లేచి పొలాల్లోకి పోవలసిందే. ఇలా ఐకమత్యంతో అన్యోన్యంతో అన్నాదమ్ముల్లాగా మెలుగుతూ ఆ గ్రామంలో రెడ్లందరూ ఒక్క త్రాటిపైన నడుస్తూ ఉండేవారు. పండగ పబ్బము వచ్చిందంటే హరికథలు కాలక్షేపాలు జరిపించి ఊరి మొత్తం మీద చందాలు వేసుకుని విద్వాంసుని సన్మానించేవారు. ఇలాగే ఒక 7 సంక్రాంతికి గ్రామ పెద్దలు నలుగురు కూడి ఈ సంవత్సరం వేడుకలు వినోదాలు ఏమి జరిపిద్దామా అనుకుని తోలుబొమ్మలాట ఏర్పాటు చేశారు. ఆనాటి రాత్రి 7 గంటలు మొదలుకుని రామకోవిల దగ్గర పందిర్లోకి వచ్చిన జనం ఇసుక వేస్తే రాలకుండా ఉంది. 8, 9 గంటలకల్లా పిన్నా పెద్ద ఇంచుమించు ఊరందరూ వచ్చేశారన్నమాటే. అదుగో ఇదిగో అంటూ తీరా ఆట మొదలుపెట్టేసరికి 10 కొట్టింది. ఎలా అయితేనేం తెర మీదకు బంగారక్క, జుట్టుపోలిగాడు ఎక్కారు. వాళ్ళ సంభాషణలు వింటూ ఉంటే జనానికి పొట్ట చెక్కలయ్యేటట్లు నవ్వొచ్చింది. మీసాలు మెల్లి తిప్పుతూ కూర్చుని ఉన్న రెడ్డి పెద్దలు కూడా చాలా ఆనందించి అయితే ఇక కథలోకి దిగుదాం అన్నారు. బొమ్మల విద్వాంసుడు సరేనంటూ భారతంలో నుంచి శశిరేఖాపరిణయం కథ జరగబోతుంది అని చెప్పి రాగాలాపన మొదలుపెట్టాడు. తీరా కథ ప్రారంభించేసరికి రత్నాల రామరెడ్డి గారు చక్కా వచ్చారు. రామరెడ్డి గారంటే సామాన్యులో ఏం, గ్రామం అంతా ఆయన డబ్బు మీద బ్రతుకుతుందాయే. ఆయన అప్పిస్తేనే పొయ్యిలో పిల్లి కదులుతుంది 190 మందికి. రామరెడ్డి గారు వస్తూనే కొద్దిగా లావాదేవీలు ఉండడం చేత ఆలస్యమైంది అంటూ సభలో ప్రవేశించారు. దానికేం రండి రామరెడ్డి గారు అంటూ ఆయన్ని ఆహ్వానించి తీసుకువెళ్లి ముందు వరుసలో కూర్చోబెట్టారు. అందరూ వచ్చినట్టే, ఇంక కానియండి అని సభ పెద్ద చెప్పేసరికి బొమ్మల విద్వాంసుడు మళ్లీ విఘ్నేశ్వర పూజ చేసి బంగారక్కను, జుట్టుపోలిగాడిని తెర మీదకి ఎక్కించాడు. విద్వాంసుడు రాగాలాపన చేసి మళ్లీ కథ ప్రారంభించేటంతలో వైద్యులు వెంకటరెడ్డి గారు చక్కా వచ్చారు. గ్రామం మొత్తం మీద ఎవళ్ళు కాస్తంత జుర్రుమన్నా వెంకటరెడ్డి గారు చెయ్యి తగిలితే కాని బతికే లేదు. అటువంటప్పుడు ఆయనకు ప్రత్యేకించి తగిన మర్యాద జరగకపోయిందంటే మరేమన్నా ఉందా? కొంప మునిగిపోతుంది. కాని ఊళ్ళో కేసులు చూచుకువచ్చేటప్పటికి ఈ వేళయింది. ఎంత పెందరాడే తమ్ముళ్దామనుకున్నా తీరిక దొరకటమే కష్టమైపోతున్నది. ఎవళ్ళని కాదనటం అని ఆయన అనటం పూర్తి చేయకుండానే దానికేం దయచేయండి డాక్టర్ గారు అంటూ ఆయన గౌరవించి తీసుకుపోయి ముందు వరుసలో కూర్చోబెట్టారు. ఇక రావలసిన వారెవరూ కనబడరు, కానియండి అని చెప్పేసరికి మళ్లీ గణపతి పూజ జరిగింది. బంగారక్క, జుట్టుపోలిగాడి బొమ్మలు తెర మీదకి ఎక్కాయి. అందరూ విరగబడి నవ్వారు. విద్వాంసుడు మళ్లీ ఒకసారి రాగాలాపన చేసి సరాసరి శశిరేఖాపరిణయం కథ ఎత్తుకున్నాడు. ఇంతలో పులమర పుల్లారెడ్డి గారు బయలుదేరి వస్తున్నట్లు సభ్యులలో గుసగుసలు బయలుదేరినాయి. పుల్లారెడ్డి గారంటే గ్రామానికంతటికీ భీష్ముళ్లంటువారు. 125 నిండిన వయోవృద్ధు, జ్ఞానవృద్ధును. ఆయన మాటంటే ఆ బాలగోపాలము భక్తితో శిరసావహిస్తారు. అందుచేత కొంతమంది పెద్దలు ఎదురెళ్లి ఆయనను తోడ్కుని వచ్చారు. సభలో అదిగో వస్తున్నారు రెడ్డి గారు, పుల్లారెడ్డి గారు అని కోలాహలం బయలుదేరింది. ఆయన ఆలస్యమైనందుకు నొచ్చుకుంటూ అయ్యో ఆట మొదలెట్టారు కాబోల్నే, ఎంతవరకు అయిందేమిటి అన్నారు. అబ్బే మరేం పర్వాలేదులేండి, ఎంతవరకు అయితేనేమిటి అని సర్ది చెప్తూ వృద్ధుడైన పుల్లారెడ్డి గారిని గౌరవం చేసి తీసుకువెళ్లి ముందు వరుసలో కూర్చోబెట్టారు. మళ్లీ సభ పెద్ద రావలసిన వారందరూ వచ్చేసినట్టే, ఇంకీసారి మొదలుపెట్టవచ్చు అన్నాడు. బొమ్మల విద్వాంసుడు మళ్లీ ఒకసారి పూజ చేసి బంగారక్క, జుట్టుపోలిగాడి బొమ్మలు తెర మీదకి ఎక్కించాడు. మళ్లీ రాగాలాపన చేసి శశిరేఖాపరిణయం కథ ఈసారి జోరుగా ప్రారంభించాడు. కాని చిత్రమేమంటే విద్వాంసుడి కథ ప్రారంభించేసరికల్లా మళ్లీ ఒక రెడ్డిగారు రావటం
వారిని ఉచిత మర్యాదలతో సత్కరించి ముందు వరుసలో కూర్చోబెడుతూ ఉండటం, ఇలా మరికొంతసేపు కలాపం జరుగుతూనే వచ్చింది. అప్పటికి వేగుచుక్క పొడిచింది. తొలి కోడి కూసింది. వేళయిందంటూ రెడ్లందరూ లేచి ఎవరి మానాన్ని వారు పొలం పనికి వెళ్ళిపోయారు. బొమ్మలాటి కథ కథగానే నిలిచిపోయింది. నిలిచిపోక మరేం జరుగుతుంది? కాస్తో కూస్తో కథ జరిగినప్పుడల్లా ఏ రెడ్డిగారో చక్కా రావటం, అదిగో రెడ్డిగారు వచ్చారు, మళ్లీ మొదలెట్టండి అనటం, అలా చుక్క పొడిచే వరకు ఒక్కొక్కరే వస్తూ ఉండి ఎప్పటికప్పుడు కథ మళ్లీ కొత్తగా ప్రారంభించేసరికి తెల్లవారిపోయి ఎవరి పనులకు వారు పోవలసి వచ్చింది. అప్పటి నుంచి ఎవరైనా ఒక పని ప్రారంభించి మధ్యలో ఆపివేసి మళ్లీ మొదలు పెడుతూ ఉంటే రెడ్డొచ్చి మొదలాడరా అని అనటం పరిపాటయింది. ఈ మాటే సామెతగా పరిణమించి శాశ్వతంగా నిలిచిపోయింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.